తమిళనాడులోని ఒక గ్రామ పంచాయతీ పెళ్లి కాని యువత గనక మద్యం తాగితే 5,000 రూపాయలు జరిమానా విధిస్తున్నట్లుగా ఒక తీర్మానం చేసింది. పెళ్లి కాని యువత తాగకూడదు, పెళ్ళైనటువంటి వారు తాగొచ్చు, కానీ గొడవలకి దిగకూడదు. ఒకవేళ గొడవలకి దిగితే వాళ్ళ నుంచి కూడా 5,000 రూపాయలు జరిమానా విధిస్తామని చెప్పి ఇప్పుడు ఆ పంచాయతీ ఏమొచ్చేసి తీర్మానం చేసింది. ఇది ఎక్కడంటే తమిళనాడులోని నాగపట్టినం జిల్లా వేళ్లంగిని సమీపంలోని విలందుమావడి గ్రామ పంచాయతీ మద్యాన్ని అరికడదాం, ప్రజలను రక్షిద్దాం అనే కార్యక్రమం ద్వారా ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. దీనికి ఇప్పుడు గ్రామ ప్రజలు కూడా ఆలోచించి వాళ్ళకి సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. అంటే మరి ప్రభుత్వాలు పట్టించుకోకపోతే ఏం చేస్తాం? రాజమహేంద్రవరంలో మొన్న 2 సైకోనో కొడుకులు మద్యం తాగేసి ఆ అమ్మాయిని చంపేశారు. అలాగే మొన్న బోనాల రోజు ఇక్కడ మన హైదరాబాద్ నార్సింగ్లోనేమొచ్చేసి ఒక జవానుని చంపేశారు ఆ 3 మద్యం తాగేసి. కాబట్టి ఇలా ఎంతోమంది మద్యం తాగి డ్రైవింగ్ చేయడం వల్ల ఎంతోమంది చనిపోతున్నారు రోజు. ఇది ఒక క్రిమినల్ కేసు కిందకు వస్తుంది. చాలా భారీ కఠినమైనటువంటి శిక్షలు అమలు చేయాలి. అంటే ఉన్నాయి శిక్షలు, కానీ అమలు చేయడంలోనే మనము విఫలమవుతున్నాము. అందుకే ఇప్పుడు గ్రామ పంచాయతీలు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది.